మైలో మరియు చంద్రకాంతి ఊరేగింపు. ఒకప్పుడు విల్లోబెండ్ అనే ఊరిలో మైలో అనే చిట్టి రెక్కూన్ ఉండేవాడు. అతనికి అడవిలో తిరగడం చాలా ఇష్టము. అతను ఎరుపు రంగు స్కార్ఫ్ ధరించేవాడు. ఒక రాత్రి మైలోకి అడవిలో నుంచి మృదువైన సంగీతం వినిపించింది. టింగలింగ్, బూమ్ బూమ్, ష్. ఆ శబ్దం ఏమిటో తెలుసుకోవాలని మైలో అడవిలోకి నిదానంగా వెళ్ళాడు. అక్కడ అతను ఒక అద్భుత దృశ్యం చూశాడు. పొడవుగా వెలిగే జంతువుల ఊరేగింపు. పాండ్లతో ఊదే ఆల్స్, రోలర్ స్కేట్స్ వేసుకున్న నక్కలు, చిట్టి మృదంగాలు వాయిస్తున్న తాబేళ్లు. నవ్వుతో చెప్పాడు. మీ ప్రతిభను చూపితేనే ఈ ఊరేగింపులో చేరగలవు. మైలో ఆలోచించాడు. తాను గీతల మాదిరిగా వేగంగా పరుగెత్తలేడు, గేళ్లలాగే సంగీతం వాయించలేడు. కాని తనకి ఒక ఆలోచన వచ్చింది. వేగంగా చెట్టెక్కి మైలో ముచ్చటగా మెరిసే పైన్కోళ్లను జోన్లాడు. వెలుగు జంతువులందరూ చప్పట్లు కొట్టారు. ఇప్పటినుంచి నీవే మైలో, మన చంద్రకాంతి జగ్లర్. తాబేలు ప్రకటించాడు. ఆ రాత్రి తర్వాత ప్రతి సంవత్సరం మైలో తన ప్రతిభతో అందరికీ ఆనందాన్ని పంచుతూ ఊరేగింపును నడిపాడు.